20 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. నమస్తే, NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రానికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రం అభివృద్ధి కొరకు 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కొరకు మంజూరు చేయించిన సందర్భంగా వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలని మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎమ్మెల్యే గడ్డం వినోద్లకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాదర స్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాంక్షన్ చేయించినందుకు గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి, అదేవిధంగా శాంక్షన్ చేసిన డిప్యూటీ సీఎం గారికి, ఫైనాన్స్ మినిస్టర్, అదేవిధంగా సీఎం గారికి హృదయపూర్వకంగా బెల్లంపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో, ఏదైతే హామీలు ఇచ్చిందో, పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 1100 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ కోసం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం శాంక్షన్ చేసింది. శాంక్షనే కాకుండా డబ్బులు కూడా రిలీజ్ చేసిన సందర్భం అంటే అది మామూలు విషయం కాదు. 1100 కోట్లు మొన్నటికి మొన్న 3 స్కూళ్లకు చేసింది. అదేవిధంగా నిన్న 55 స్కూళ్లకు, మొత్తం 56 స్కూళ్లకు 11,600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ కు హృదయపూర్వకంగా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పేద బడుగు బలహీన వర్గాలు ప్రైవేట్ స్కూళ్లలో, ప్రైవేట్ కాలేజీలలో చదివించే స్తోమత లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు చదువుతోనే దేశం, రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడుతుంది. కాబట్టి వాళ్లకు మంచి విద్య అందిస్తే ఖచ్చితంగా రాష్ట్రము, దేశం ముందుకు పోతుంది. కాబట్టి ప్రపంచంతో పోటీ పడాలంటే ఖచ్చితంగా విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు వేరే స్కూళ్లకు పోకుండా, వేరే అడ్మిషన్ లేకుండా ఒకే దగ్గర 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లతోని 900 మంది విద్యార్థులు ఒకేసారి లంచ్ చేసేటట్టు ఆ ప్రోగ్రాం తర్వాత అందులో లైబ్రరీ, 2600 మంది విద్యార్థులు, 120 మంది మన ఉపాధ్యాయులు అక్కడే రెసిడెన్షియల్ ఉండేటట్టు, ప్రతి ఒక్క రూమ్ కు 10 మంది విద్యార్థులు, 2 బాత్రూములు, బెడ్లు, మంచి సిస్టము, తర్వాత పవర్ కూడా సోలార్ సిస్టమ్, అంతా ఉన్నతమైన ప్రోగ్రామ్స్ తోని, అంతటి చక్కటి టెక్నాలజీతోని ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులకు, పేద విద్యార్థులందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి, ఖచ్చితంగా విద్యతో పాటు వైద్యం కూడా ప్రభుత్వం మంచి శ్రద్ధ చూపుతుంది. మొన్నటికి మొన్న మన హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీకి 2600 కోట్ల రూపాయలతో హాస్పిటల్ కట్టుతుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా పేదలకు మంచి చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజలందరూ కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం